చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచినటువంటి పరిస్థితి. ఈ దేశానికి ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఈ దేశాన్ని ఎకనామిక్గా అగ్రగామిగా దిద్దినటువంటి ధీరుడు. అట్లాగే ఎన్నో గొప్ప పనులు దేశమంతా రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి. అలాగే వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనిషికి ఒక ఐడెంటిటీ ఉండాలని చెప్పేసి ఆధార్ కార్డు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాగే ఉపాధి హామీ పథకాలు కావచ్చు. ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సారు ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. సారు ప్రధానిగా ఉన్నప్పుడే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో చాలా దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. సో ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మన మార్నింగ్స్ తరఫున కూడా సార్కు ఘన నివాళులు అర్పించుకుంటూ మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మిత్రులారా. ముందుగా వెలుగు దినపత్రిక ఆర్థిక సూర్యుడికి ఆశ్రునివ్వాలి. మన్మోహన్ సింగ్ వ్యాధిలో యావత్ దేశం, ప్రపంచ దేశాల్లోనూ నేతల సంతాపాలు. ఢిల్లీలోని నివాసంలో పార్థివ దేహం వద్ద రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల నివాళులు. మన్మోహన్ కుటుంబాన్ని ఓదార్చిన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక. నేడు ఉదయం 9:30కు ఢిల్లీలోని ఏఐసిసి హెడ్ క్వార్టర్ నుంచి అంతిమయాత్ర. ఉదయం 11:45 నిగంబోధ్ ఘాట్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. దేశం మహోన్నత నేతను కోల్పోయింది, కేంద్రం కేబినెట్. జనవరి 1 వరకు సంతాప దినాలు. దేశవ్యాప్తంగా జాతీయ జెండాల అవతనం. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ గమనాన్ని మార్చిన, రాజకీయాల్లో హుందాతనానికి మారుపేరుగా నిలిచిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు యావత్ భారతదేశం ఆశీర్వాదాలర్పించింది. భారత ఎకానమీకి వెలుగులు అద్దిన ఆ ఆర్థిక సూర్యుని యాద్ చేసుకుంది. ప్రపంచ దేశాధినేతలు కూడా మన్మోహన్తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం ప్రకటించారు. మౌనంగానే మహోన్నతంగా ఇండియాను అగ్ర దేశాల సరసన నిలిపారని వారు కొనియాడారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వృద్ధాప్య సమస్యతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో కన్నుమూశారు. త్రివర్ణ పతాకం కప్పిన ఆయన పార్థివ దేహాన్ని శుక్రవారం ఢిల్లీలో మోతీలాల్ నెహ్రూ రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో ప్రముఖుల సందర్శనకు ఉంచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు 11:45 అధికార లాంఛనాలతో నిగంబోధ్లో అంత్యక్రియలు జరుగుతాయి. ఢిల్లీ ఏఐసిసి హెడ్ క్వార్టర్ నుంచి అంతిమయాత్ర సాగుతుంది. వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సారు హయాంలో పనిచేసినటువంటి వ్యక్తులు, పరిచయస్తులు, తర్వాత తెలంగాణలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అందరూ పోయి సార్కు నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నో ప్రశ్నలకు నా మౌనమే సమాధానం. నేను నా వ్యక్తిత్వం తెరిచిన పుస్తకం. అబ్బా, ఎంత గొప్ప గొప్ప మాటలు. ఒక వ్యక్తికి టైం వచ్చిందంటే అతడి ఐడియాను ఆపే శక్తి ఈ భూమి మీద దేనికి లేదు. ఈ ఐడియా ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెడుతోంది. 1991 బడ్జెట్ స్పీచ్లో మన్మోహన్ సింగ్ సారు మాట్లాడేది చాలా తక్కువ పని ఎక్కువ, తక్కువ మాటలతోని ఎక్కువ పని చేసినటువంటి ఒక గొప్ప మహానేత. ఆ దేశం ఆర్థికంగా అతలకుతలమైనప్పుడు బయట దేశాల నుంచి పెట్టుబడులు గుంజుకొచ్చి మన దేశాన్ని ఆర్థికంగా మళ్ళా ముందుకు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి. ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో జాతీయ జెండా అవతనం. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్తగా ఖ్యాతి పొందారు.
ప్రభుత్వంలో అనేక కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. ఆర్థిక మంత్రిగా ఆయన అమలు చేసిన పాలసీలు చెరగని ముద్ర వేశాయి. ఆయన ప్రసంగాలు ఎందరికో స్ఫూర్తిదాయకం. దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రిగా ఎనలేని కృషి చేశారు. ఢిల్లీ మోతిలాల్ మార్గులో 3వ నెంబర్ బంగ్లాలో మన్మోహన్ సింగ్కు భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు 2014 వరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికి 92 ఏళ్ల వయసులో కూడా లాస్ట్ టైం అనుకుంటా ఇంకా రాజ్యసభ సభ్యుడిగానే. ఇప్పుడున్న 1-2 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళే అసెంబ్లీలకి డుమ్మాల మీద డుమ్మాలు కొడుతుంటారు. కానీ 92 ఏళ్ల వయసులో కూడా తన బాధ్యతను ప్రజలకు చెప్పాల్సిన, ప్రజల కొరకు మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి వెళ్ళి మాట్లాడి కొట్లాడినటువంటి వ్యక్తి 92 ఏళ్ల వయసులో కూడా. మిత్రుని, ఫిలాసఫర్ను, గైడ్ను కోల్పోయా. వ్యక్తిగతంగా మన్మోహన్ సౌమ్యుడే అయినప్పటికీ తన నిర్ణయాలకు సంబంధించి చాలా దృఢ నిశ్చయంతో ఉండేవారు. సోషల్ జస్టిస్, సెక్యులరిజం, ప్రజాస్వామ్య విలువలపై నిబద్ధతతో ఉండేవారు. మన్మోహన్తో మాట్లాడడం అంటే జ్ఞానాన్ని పొందటమే. ఆయన నిజాయితీ, వినయం అందరికీ ఆదర్శం. అతి సాధారణమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. దీపం వెలుగుల కింద చదువుకొని దేశానికి ప్రధానమంత్రి అయిండు అంటే ఆయన ఒక లైఫ్ ఇన్స్పైర్. కష్టపడితే, కమిట్మెంట్తో ఉంటే ఎంత ఎత్తుకు ఎదగొచ్చు అనేది మనం చూసి నేర్చుకోవచ్చు. దీపాంత వెలుగుల కింద చదివి దేశానికి ప్రధానమంత్రి అయిండు. ఆయన నడవడికను చూసి మనం నేర్చుకోవాల్సింది అది. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న సోనియా గాంధీ, రాహుల్. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. ఆయన చేసిన సేవలు అపారమైనవి. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మన్మోహన్ సింగ్ నవభారత రూపశిల్పి, లెజెండ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సీఎం రేవంత్ మాజీ ప్రధాని నివాళులర్పిస్తున్నా. ఇది మిత్రులారా, ఇవాళ 11:12 ఆయన అంతిమ క్రియలు జరగబోతున్నాయి. కేటీఆర్ నేరం చేసినట్లు ఆధారాలున్నాయి. ఫార్ములా ఈరెస్ ఆపరేషన్కు ఏకపక్షంగా చెల్లింపులు. హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 54 కోట్లు బదిలీ. ఈ విషయం కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. ఆయన చర్యలు బిజినెస్ రూల్స్కు వ్యతిరేకమని వెల్లడి. ఈ నెల 31 దాకా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు. ఫార్ములా ఈరేస్ ఆపరేషన్కు నాడు మంత్రి హోదాలో కేటీఆర్ ఏకపక్షంగా చెల్లింపులు చేశారనేది ఏసీబీ తెలిపింది. ఆయన తన ఆధీనంలో మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని పేర్కొంది. కేటీఆర్ నేరం చేసినట్టు ఆధారాలున్నాయంటూ హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్లు దాఖలు చేసింది. కేబినెట్ సమ్మతి, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాలని నాడు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అందులో ప్రస్తావించింది. ఇలా ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమైంది. విదేశీ సంస్థకు అనుమతులు లేకుండా 54 కోట్ల బదిలీ చేశారని తెలిపింది. సో సారు మళ్ళీ ఆమెను తప్పుడు కేసు పెట్టిందని చెప్పేసి హైకోర్టులో క్వాష్ చేసుకుంటే ఏసీబీ మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. 54 కోట్ల రూపాయలను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఎటువంటి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా విదేశీ వాళ్ళకి 54 కోట్ల చెల్లింపులు చేసిందని చెప్పేసి అది స్వయంగా కేటీఆర్ఏ గతంలో ఒక వీడియోలో మాట్లాడుతూ నేనే చెప్పిన, నోటి మాటతో చెప్పిన, సంతకం పెట్టేసిన, పోయిన పంపించినాం అని కేటీఆర్ఏ స్వయంగా ఒప్పుకున్న పరిస్థితుల్లో మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఏసీబీ అయితే హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. మొత్తం మీద అయితే హైకోర్టు 31 వరకు ఈ నెల వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి చెప్పింది. మరి చూడాలి ఏమేమవుతుంది. మరి నోటీసులు ఇచ్చి ఏసీబీ అయితే నిన్న కోర్టులో మాట్లాడినటువంటి పరిస్థితి. చూడాలి మరి నెక్స్ట్ ఏమవుతుంది, ఎంతవరకు వెళ్తుంది ఈ కేసు ఏందనేది. పాలమూరుకు రాజకీయ గండం. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ యత్నం. తెలంగాణ సర్కార్ చర్చలు జరిపినా స్పందించని కేంద్రం.
కంప్లైనర్స్ రిపోర్ట్ ఇచ్చిన డిపిఆర్లు వెనక్కి పంపిన సిడబ్ల్యూసి. నీటి కేటాయింపులపై లెక్కలతో పాటు గత జూన్ నెలలోనే వివరించిన అధికారులు అయినా ప్రాజెక్టును అప్రైజల్ లిస్టు నుంచి తొలగించడంపై అనుమానాలు. ఏపీ నేతలు కేంద్రంలో చక్రం తిప్పి ఉంటారన్న సందేహాలు. ఆది నుంచి పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రం మీనవేశాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు చిక్కుముడులు పడ్డాయి. తెలంగాణ అధికారులు ప్రాజెక్టు సంబంధించిన కంప్లైంట్ రిపోర్టు గత జూన్లోనే పంపినప్పటికీ కేవలం పొలిటికల్ కారణాలతోనే డిపిఆర్ను తిప్పి పంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుకు చేసిన కేటాయింపులు కేవలం ఓ సాకుగానే చూపిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ సర్వశక్తులను ఒడ్డుతుందని, అందుకు రాజకీయ పలుకుబడి వాడుకుంటుందన్న చర్చ నడుస్తుంది. ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచే కేంద్ర ప్రభుత్వం మీనవేశాలు లెక్కిస్తున్నది. ఇక అట్లుంటుంది మన తెలంగాణ పరిస్థితి. మన తెలంగాణ మన పాలమూరు అంటే అంత చిన్న చూపు అన్నట్టు. అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట. ప్రైవేటు బడుల్లో ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు. ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చట్టం తెచ్చే యోచన. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించిన విద్యా కమిషన్. స్కూల్ మేనేజ్మెంట్లు, స్టూడెంట్ యూనియన్లు, పేరెంట్స్లతో సమావేశాలు. ప్రాంతాలు, స్కూళ్ళ వారీగా కేటగిరీలు, క్లాసుల వారీగా ఫీజులు పెట్టాలని ఆలోచన. వచ్చే నెలలో ప్రభుత్వానికి నివేదిక. రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు ప్రారంభించింది. త్వరలోనే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇందుకోసం ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా తీసుకురావాలని నిర్ణయించింది. ఈ బాధ్యతలను విద్యా కమిషన్కు అప్పగించింది. దీంతో కమిషన్ ఇప్పటికే రంగంలోకి దిగి అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నది. స్కూల్ మేనేజ్మెంట్, పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్లతో ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తుంది. 20,000 నుంచి 5 లక్షల దాకా ఫీజులు. రాష్ట్రంలో 11,454 ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ఉండగా వాటిలో 34.83 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడం, ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. బడ్జెట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్గా పేర్కొంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ బడుల్లో ఏడాదికి 20,000 నుంచి ఏకంగా 5 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఫీజులు నిర్ణయించినట్టుగానే ప్రైవేటు బడుల్లోనూ ఫీజులు నిర్ణయించాలని పేరెంట్స్, స్టూడెంట్స్ యూనియన్ ప్రతినిధులు ఎన్నో ఏళ్ళుగా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది తొందరలోనే చేయాలి. అడ్డగోలు ఫీజులు, ఏం ఫీజులు అవి. బుడ్డ పొరగాళ్ళను చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. చెప్పులకు, డ్రెస్సులకు, బల్పాలకు, పలకలకు చేసిన కష్టం అంతా దీనికే పోతుంది. ఇక మీదికెళ్ళి అదనంగా ఫీజు, దాంట్లో అడ్మిషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, స్కూల్ ఫీజు, బస్సు ఫీజు, ఇన్ని ఫీజులు పెట్టి ఒక మధ్యతరగతి, ఒక పిల్లగాడు ఉంటే ఒక మధ్యతరగతి చేసిన ఆ కష్టాన్ని మొత్తం ఈ చదువు రూపంలో దోచుకుంటున్న పరిస్థితి. చదువుకుంటున్నామా? అసలు నన్ను అడిగితే ఈ ప్రైవేట్ స్కూల్ అవసరమే లేదు. ఈ విద్యను మన గవర్నమెంట్ స్కూల్లో పెట్టండి. గురుకులాలు, మళ్ళీ అవి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇవన్నీ ఉన్నాక మళ్ళీ ఇవేందుకు? అసలు ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు వీటికి? స్కూళ్ళు కూడా లక్షల ఫీజులు. స్కూళ్ళకు వాళ్ళు రావు, వాళ్ళకు లక్షల ఫీజులు. ప్రైవేట్ ఇదొక దందా అయిపోయింది. తెలంగాణ లీడర్ల లేఖలకు టీటీడీ అనుమతి. వారానికి 2 సార్లు సిఫార్సు. లెటర్లు తీసుకోవాలని నిర్ణయం. త్వరలో అధికారికంగా ప్రకటించనున్న ఏపీ సీఎం. 4 ఏళ్లుగా తిరుమలలో చెల్లని తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లు. ఇంకా రేపటి నుంచి అంటే వారానికి 2 సార్లు మన ఎమ్మెల్యేను, ఎంపీఓ ఎవరైనా రాసిస్తే వాళ్ళకు విఐపి దర్శనం ఉంటుంది అన్నట్టు. వారానికి 2 సార్లు తొందరలోనే ఆ సీఎం కూడా ప్రకటిస్తాడట. 4 ఏళ్ళుగా మొన్న శ్రీనివాస్ గౌడ్ సార్ మాట్లాడితే ఆయన మీద అధికారికంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి ఆ టీటీడీ సంస్థ మాట్లాడారు. సో వారానికి 2 సార్లు మొత్తం మీద అయితే మన ఎమ్మెల్యేనో మన ఎంపీఓ లెటర్ రాస్తే మనకు తొందరలోనే దగ్గర నుంచి దేవుని చూసుకునే భాగ్యం కలగబోతుందట. 2 సార్లు అనేది కూడా మరి ఇది అన్యాయమే. ఇంకో 2 అసలు తెలంగాణ, ఆంధ్ర అన్నప్పుడు పక్క రాష్ట్రాలైనా. కృష్ణా నీటి పంపకాలపై ఏపీ తొండాట. కేసు విచారణలో
కేసు విచారణను ఆలస్యం చేసేందుకు అడ్డగోలుగా వాదనలు. ఏపీ రిప్లైకి ట్రిబ్యునల్లో తెలంగాణ రిజైండర్. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై విచారిస్తే మరింత జలదోపిడికి అవకాశం. త్వరగా విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి. మెనోపాజ్ సమస్యలకు ఆయుర్వేద మందు. ఔషధ గడ్డి మొక్క నుంచి తయారు చేసిన NIN సైంటిస్టులు ఆధునికతను జోడించి ల్యాబ్లో పరిశోధనలు. రెగ్యులేటరీ నిబంధనలు, నాణ్యత ప్రమాణాలకు లోబడి రీసెర్చ్. హైదరాబాద్లో తయారైన ఔషధానికి దక్కిన పేటెంట్. మెనోపాజ్ దశలో మహిళలు రకరకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎముకలు బలహీనంగా మారడం, ఫ్యాటీ లివర్ లాంటి తీవ్రమైన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలకు అల్లోపతి మందులు ఉన్నప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్ట్ డాక్టర్ వందనా సింగ్ మెనోపాజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఆయుర్వేద మందులు తయారు చేశారు. సారు పెట్టుబడులు, లౌకికం, ఆర్థికం విలువలు. మిత్రులారా, ఇది వెలుగు దినపత్రిక. ఇంకా దిశ పత్రికను చూసుకుందాం. ఆర్థిక సంస్కర్తకు నివాళి. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు శుక్రవారం నివాళులర్పించారు. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. నేడు ఉదయం 11:45 అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఒక్కరికే 2 పింఛన్లు. ఓవైపు ఫ్యామిలీ పెన్షన్, మరోవైపు చేయూత. అబ్బా, డబుల్ ఆఫర్. వేల మంది అనర్హులకు లబ్ధి. విచారణలో బయటపడుతున్న అక్రమాలు. 5,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా. నోటిఫై చేసి పెన్షన్లు నిలిపివేసిన అధికారులు. తాజాగా సెర్ప్ ఉద్యోగుల పేర్లు వెలుగులోకి. ఒక్కరికే 2 పింఛన్లు అట. అటు ఫ్యామిలీ పెన్షన్, ఇంకోవైపు చేయూత. 2. రాష్ట్రంలో ఆసరా పింఛన్లలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇప్పటి వరకు చేసిన విచారణలో వేల మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టు వెల్లడైంది. వారంతా 2 రకాల పింఛన్లు తీసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. దాంతో వారందరికీ పింఛన్లు నిలిపివేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు చేయూత పింఛన్దారుల వివరాలను మ్యాచ్ చేస్తూ వెరిఫై చేయగా అసలు కథ వెలుగులోకి వచ్చింది. దాదాపు 5,000కు పైగా మంది అనర్హుల పేర్లను వెలికితీశారు. ఓవైపు ₹1,000 ఫ్యామిలీ పెన్షన్ పొందుతూనే చేయూత పెన్షన్ తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. వారికి పెన్షన్ కట్ చేయడంతో పాటు గతంలో తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేయాలని నిర్ణయించారు. కానీ దానికి రాజకీయ రంగు పులుముకోవడంతో గతంలో తీసుకున్న మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలనే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆ సెర్ప్ ఉద్యోగులకు చేయూత పింఛన్లు సెర్ప్ ఉద్యోగులకు సైతం పొందుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో వారందరి వివరాలు అధికారులకు పింఛన్ల డేటాతో మ్యాచ్ చేసి చూశారు. సెర్ప్ ఉద్యోగుల్లో 316 మంది వరకు చేయూత పింఛన్లు సైతం పొందుతున్నట్టుగా గుర్తించారు. దాంతో వారికి చేయూత పింఛన్, డబుల్ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు దాదాపు 5,000కు పైగా ఉన్నారంటే ఇప్పటిదాకానైతే. మరి ఇంకా వెరిఫై చేస్తూనే ఉన్నారు. ఇక వాళ్ళు అసలు నుంచి రాబట్టుడు అది వదిలేసి ఇక నుంచి పోకుండా చేస్తే చాలు. ఇంకా వాళ్ళేమిస్తారు. ఒసాము సుజుకి కన్నుమూత. 4 దశాబ్దాలకు పైగా సుజుకి కంపెనీ బాధ్యతలు. భారత మార్కెట్లో ఎంట్రీ ఘనత ఆయనది. కంపెనీ గ్లోబల్ బ్రాండ్గా మార్చిన ఒసాము. కన్నుమూసిందట ఒసాము సుజుకి. రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ పిటిషన్. విచారణ ఎల్లుండికి వాయిదా. 14 రోజుల రిమాండ్ పూర్తి. వర్చువల్గా హాజరు. పైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది 4 వారాలు. కానీ ఏమంటారు, రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకు పొమ్మన్నారు. ఆ కింది కోర్టు ఇంకా విచారణ ఎల్లుండికి వాయిదా పడ్డది. 14 రోజుల రిమాండ్ పూర్తి. వర్చువల్గా హాజరు. సారు వీడియో కాన్ఫరెన్స్లో హాజరైనటువంటి పరిస్థితి. హారున హాజరు కావాల్సిందే. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బంజారా హిల్స్ పోలీసులు ఆదేశం. నిన్న విచారణకు రావాలని ముందుగా నోటీసులు.
తండ్రికి హార్ట్ సర్జరీ కావడంతో రాలేనని ఆన్సర్. మరోసారి ఎంక్వైరీకి పిలుపు. ఇది ఇది ఉత్తగా పశలిచ్చి కొన్నట్టు అయింది ఆయన పంచాయతీ. కేసు పెడదామని పోతే ఆయనను పోలీసు వాళ్ళు వదులుతలేరు. కేబినెట్ విస్తరణ ఇప్పుడే వద్దు, ఎంత ఆలస్యం అయితే అంత మంచిదనే భావనలో పలువురు మంత్రులు. కొత్త మంత్రులు వస్తే ఇబ్బందులు ఉంటాయి అనుకుంటున్న మినిస్టర్స్. తమ శాఖల్లో కోత పడుతుందని ఆందోళన. ప్రస్తుతం ఒక్కొక్కరి వద్ద 2 నుంచి 3 శాఖలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచినా ఇంకా అందుకు అడుగులు ముందుకు పడడం లేదు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఇంకా 6గురికి చోటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ 6గురి కోసం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కసరత్తు పూర్తి చేసింది. వారి పేర్లు సైతం అధిష్టానికి ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతున్నది. ఓవైపు మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావాహులు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తుంటే, మెజార్టీ మంత్రుల్లో మాత్రం విస్తరణ ఇప్పుడే వద్దులే అనే ధోరణిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఏడాది కాలంగా ఒక్కో మంత్రి 2-3 పోర్టుఫోలియోలతో కంటిన్యూ అవుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు నమస్కారాలు జిల్లా పర్యటనకు వెళ్తే సంబంధిత శాఖ అధికారులు క్యూ లైన్ చూసి తెగ ముచ్చట పడుతున్నారని ప్రచారం ఉంది. ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే తమ వద్ద ఉన్న శాఖల్లో కోత పడే ప్రమాదం ఉందని, తమ అధికారులు సైతం కత్తెరపడుతుందనే ఆందోళన ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకని ఎంత ఆలస్యం అయితే అంత మంచిది. ఇప్పుడు 2-3 శాఖలు ఉన్నాయనుకో, ఏడ పని ఉంటే ఆడికి ఉరుకోవచ్చు. పెద్ద ఆఫీసర్లు అంతా ఉరుకొచ్చి మనకు సెల్యూట్ కొడుతుంటే, ఒక్కటే శాఖ ఉందనుకో ఎప్పుడు వచ్చేది తెలియదు. పని ఎప్పుడు శంకుస్థాపనకి వెళ్ళేది తెలియదు. కాబట్టి ఇప్పుడే వద్దులా అన్నట్టు చూస్తున్నారంట. వీడని మిస్టరీ. కామారెడ్డి సూసైడ్ వెనక కొత్త నిజాలు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణమని పుకార్లు. ఎస్ఐ నిఖిల్తో శృతి ప్రేమ వ్యవహారం. కాల్ డేటా తీస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్. కేసు విచారణ ఆఫీసర్ల నియామకం. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంట కారణమని పుకార్లు వస్తున్నాయట. ఇంకా మొత్తం తెలీదు, జస్ట్ ఆ రూమర్స్ను కాల్ డేటా తీస్తే మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం. పాపం మొత్తం మీద అయితే 3 పోలీసు వాళ్ళు చెరువులో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. శారీరక సంబంధాన్ని లైంగిక దాడిగా పరిగణించలేం. ఆ 2 వేరువేరు. రేపు జరిగినట్టు బాధితురాలి వాంగ్మూలంలో లేదు. ఢిల్లీ హైకోర్టు. గతంలో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించిన ట్రయల్ కోర్టు రద్దు చేస్తూ నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు. శారీరక సంబంధాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసులో నిందితుడికి ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేస్తూ అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. శారీరక సంబంధం వేరు, లైంగిక దాడి వేరు అని వ్యాఖ్యానించింది. అంటే పరస్పరం అంగీకారం ఉంటే వేరు, ఇంకోరు అంగీకారం లేకుండా బలత్కరణకి పాల్పడితే అది లైంగిక దాడి. సో మొత్తం మీద అయితే ఆ ట్రయల్ కోర్టు యావజ్జీవ శిక్ష వేస్తే దాన్ని రద్దు చేస్తూ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిందంట. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వీడొక్కడే సీన్ రిపీట్. ప్రయాణికుడి కడుపులో 90 కొకైన్ క్యాప్సిల్స్ సర్జరీ చేసి బయటకు. వాటి విలువ 10 కోట్లు. వియత్నాంలో 27 మందికి మరణశిక్ష. కడుపులో పెట్టుకొని వచ్చిందట కొకైన్. ఎంత తెగిస్తున్నారు చూడురి. ఏమవుతారా నాయన దంద చేయకపోతే? కష్టం చేసుకొని బతకొచ్చు కదా నాయన. ప్రాణాలతో చిరగాటం ఆడుతూ మరీ దందా చేయాల్సిన అవసరం ఏముంటుంది రా నాయన. దిశ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్లవ ఆది శ్రీనివాస్, లక్ష్మణ్ కుమార్. పత్రికా రంగంలో దిశ ఓ సంచలనం అని తెలుగు దినపత్రికల అగ్రమామిగా. సోమవారం, గురువారం వారానికి 2 రోజులు తిరుమల దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు లేఖలు పరిగణలోనికి. నిర్ణయం తీసుకున్న టీటీడీ. త్వరలో సీఎం చంద్రబాబు అధికారిక ప్రకటన. వారానికి 2 రోజులు మన లెటర్లు వెళ్తాయి అన్నట్టు. చావకముందే చంపేస్తున్నారు. తల్లిదండ్రుల కన్నా ఆస్తికే పిల్లల ఇంపార్టెన్స్. పెంపుడు కుక్కల మీద అమిత ప్రేమ. పేరెంట్స్ను పట్టించుకొని సుపుత్రులు. మలిసంధ్యలో బతుకులు ఆగం.
బుక్కెడు బువ్వకు దూరం అవుతున్న వృద్ధులు, అందరూ ఉన్న అనాథాలుగా జీవనం. అది నవమాసాలు కని పెంచితే వాళ్ళకు ఇచ్చే గౌరవం. మై డాడ్ ఈజ్ మై హీరో, మై మదర్ ఈజ్ మై స్ట్రాంగెస్ట్ ఉమెన్. వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకొని అవన్నీ ఈ స్లోగన్స్ చాలామంది తమ స్టేటస్గా పెట్టుకుంటారు, లేదంటే తమ వెహికల్స్ మీద ఇలాంటి కోట్స్ రాసుకుంటారు. మరీ కాదంటే ఫోన్లో వాల్పేపర్ను ఏర్పాటు చేసుకుంటారు. ఇంకొందరు అయితే ఏకంగా టాటోలు వేసుకోవడం చూస్తుంటాం. అయితే ఈ ప్రేమంతా కేవలం స్టిక్కర్గా, స్టేటస్లుగా, టాటోలుగా మిగిలిపోతున్నది. రియల్ లైఫ్కి వచ్చేసరికి కొంతమంది భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు. పెంపుడు కుక్కల మీద చూపుతున్న ప్రేమను కన్నవారిపై చూపడం లేదు. మలిసందెలో అండగా ఉండాల్సిన కొందరు కొడుకులు కాదని గెంటేస్తున్నారు. పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇదే తీరును ప్రవర్తిస్తున్నారు. అయితే ఒకరిని చూసి మరొకరు దీన్ని అలవాటు చేసుకుంటున్నారా, ఓ ట్రెండులా భావిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడో చోట ఈ వార్త వినాల్సి వస్తూనే ఉంది. తల్లిని గెంటేసిన కొడుకు, ఆస్తులు లాక్కొని తల్లిదండ్రులు పట్టించుకొని కొడుకులు అంటూ వార్తలు చదువుతూనే ఉన్నాం. మరోవైపు ఆస్తికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా అమ్మకు ఇవ్వకపోవడం మరింత ఆందోళన కలిగించే పరిణామం అని చెప్పాలి. ఆస్తి పంచాయతీకి అంత్యక్రియలు, ఫ్రీజర్ బాక్స్లోనే తల్లి మృతదేహం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే స్టేటస్లు, గొప్ప గొప్పలు, స్పీచ్లు. రియల్ లైఫ్లోకి వచ్చేసరికి మరి అదొక ట్రెండ్. ఏం ట్రెండ్ రా నాయన, రేపు మన పరిస్థితి అదే కదా. రేపు ఇది మిత్రులారా, మదర్స్ డే వచ్చిందంటే ఒక్కరోజు విదేశీ కల్చర్. మదర్స్ డే వచ్చిందంటే విదేశాలలో హోమ్లలో ఉన్న మదర్స్ డే ఒకరోజే పోయి కలుస్తారు. అటువంటి సంస్కృతి మన భారతదేశంలో కూడా దాపురిస్తున్నది. అలా చేయకండి మిత్రులారా.